మాల వ్యతిరేక విధానాలని తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాలల మీద ఒక కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. నాతో కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు మాలలో మాకు ఓట్లు వేయట్లేదు, మీరు వైఎస్ఆర్కే వేస్తున్నారు. వైఎస్ఆర్కే వేస్తున్నప్పుడు నేను మాలలకు ఎందుకు చేయాలి, మాలకు ఉన్న పథకాలు చేయను. డైరెక్ట్గా అడిగేస్తారా సార్? డైరెక్ట్గా అడిగాడు. నేను అడిగితే చెప్పాడు. చెప్పినప్పుడు అది అతను చేయనని చెప్తున్నాడు. నేను చేయను అని చాలామంది చెప్పాడు. చాలా మాల సంఘాలు కలిసి అతను ఎన్నికల ముందు కూడా, నేను మాలకైతే చేయను, నేను వర్గీకరణ చేయడం ఖాయం, మాదిగలకే చేస్తాను, నా ఓటు బ్యాంక్ మాదిగలకే వేస్తాను అన్నప్పుడు నేను ప్రశ్నించాను. 30 నుంచి 40% మాల ఓట్లు కూడా మీకు పడుతున్నాయి, మరి అది ఓటు బ్యాంక్ కదా? మీకు మాదిగలు కూడా 50% మించేమి ఇట్లా. కాబట్టి మాదిగలు రెండు ఇతర వేస్తున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక కులాన్ని పైకి లేపి ఇంకొక కులాన్ని వ్యతిరేక భావాలు తీసుకురావడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. అది కాబట్టి మీరు అన్ని కులాలకి న్యాయబద్ధంగా ఉండండి, ఎవరు మెరిట్ వాళ్ళు తీసుకొని ఉండండి. మీకెందుకు ఇందులో ఇంటర్ఫీరెన్సు? రాజ్యాంగంలో ఆల్రెడీ వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకుని దాన్ని సాధించుకోమనండి. ఏమండి, అందరూ అంతే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రావట్లేదు అంటానికి రిజర్వేషన్ ఇచ్చినా ఉద్యోగం రాకపోతే దానికి ఎవరేం చేస్తారు? తర్వాత రిజర్వేషన్లు పెట్టించారు మీరు అందులో మళ్ళీ ఆ గ్రూప్ ఏ బిలో మీరు మొత్తం మాదిగలే కొట్టేస్తే మిగతా కులాలు ఇంకా 15 కులాలు ఉన్నాయి, అవన్నీ కూడా నష్టపోతాయి కదా.